నమస్కారం. రేపు రాబోయే గురు పౌర్ణమి సాధారణమైన రోజు కాదు. మీ జీవితాన్ని, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేసే అత్యంత శక్తివంతమైన రోజు. చాలా కాలంగా అప్పుల బాధతో సతమతమవుతున్నారా? చేతిలో రూపాయి కూడా నిలవటం లేదా? ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చు వచ్చి డబ్బు మాయమైపోతుందా? అయితే ఈ రాత్రికి రాత్రే మీ అదృష్టాన్ని మార్చే ఒక అద్భుతమైన రహస్య పరిహారం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. రేపు మీ జోబులో లేదా మీ పర్సులో ఈ ఒక్క చిన్న వస్తువును దాచుకుంటే కేవలం 24 గంటల్లోనే ధనయోగం అయితే పడుతుంది. అసలు ఆ వస్తువులు ఏమిటి, దాన్ని ఎలా ఉంచాలి అనేది ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత. హిందూ శాస్త్రాల ప్రకారం గురు పౌర్ణమి రోజున విశ్వంలో గురుగ్రహం యొక్క శక్తి మరియు చంద్రుడి వెలుతురు అత్యంత ప్రభావితంగా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో గురుదేవుణ్ణి ధనకారుడు అంటూ ఉంటారు. అంటే సంపద, ఐశ్వర్యం, ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు రావాలన్నా, మన జాతకంలో గురుబలం పెరగాలన్నా ఈరోజు చేసే చిన్న పూజలు 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మరియు గురు అనుగ్రహం కోసం ఈ చిన్న తాంత్రిక పరిహారం అద్భుతంగా అయితే పనిచేస్తుందని పెద్దలు విశ్వసిస్తూ ఉంటారు. అసలు పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారం కోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మీ ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు మాత్రమే సరిపోతాయి. ముందుగా అయితే ఒక చిన్న పసుపు రంగు వస్త్రం, కొత్తదైతే ఇంకా మంచిది, ఒక పసుపు కమ్ము, దాని తర్వాత 1 రూపాయి నాణ్యం, దాని తర్వాత 2 లవంగాలు, విరిగిపోకుండా పూర్తిగా ఉన్నవి అయితే తీసుకుంటే చాలా మంచిది. ఈ 4 వస్తువులు ఉంటే సరిపోతుంది. అసలు పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే గురు పౌర్ణమి రోజు ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా స్నానం చేయండి. మీ పూజా గదిలో దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఆ పసుపు రంగు బట్టను మీ ముందు ఉంచండి. దానిపై ముందుగా ఒక పసుపు కొమ్మును పెట్టండి. పసుపు సుఖానికి మరియు లక్ష్మీదేవికి చిహ్నం. దాని పక్కనే ఆ రూపాయి నాణాన్ని మరియు 2 లవంగాలను కూడా ఉంచండి. లవంగాలు నెగిటివ్ ఎనర్జీని లాగేసి ధనాన్ని అయితే ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటిపై కొద్దిగా కుంకుమ, అక్షింతలు చల్లి మీ మనస్సులోని ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, ధనలాభం కలగాలని లక్ష్మీదేవిని, మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించుకోండి. ఆ తర్వాత ఆ పసుపు బట్టను ఒక చిన్న మూటలాగా, మంత్రించిన ధన మూటలా ముడివేసుకోండి. ఆ వస్తువులను ఎక్కడ ఉంచాలో ఇప్పుడు చూద్దాం. ఇలా సిద్ధం చేసుకున్న పసుపు మూటను లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి 5 నిమిషాలు ధ్యానం చేయాలి. ఆ తర్వాత ఆ మూటను తీసుకొని మీరు డబ్బులు దాచుకునే బీరువాలో కానీ లేదా మీరు ప్రతిరోజు వాడే మీ పర్స్ జోబులో కానీ ఉంచుకోవాలి. వ్యాపారం చేసేవారైతే మీ క్యాష్ బాక్స్లో ఉంచవచ్చు. గురు పౌర్ణమి నాటి నుంచి మీ జేబులో ఈ వస్తువు ఉండటం వల్ల అది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా మారి ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గించి కొత్త ఆదాయపు మార్గాలు పెరుగుతాయి. కేవలం 24 గంటల్లోనే మీకు ఏదో ఒక శుభవార్త అయితే వినబడుతుంది. నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేసి అయితే చూడండి, మార్పు మీరే గమనిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య పరిహారాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ లేదా మీకు ఏ ఇష్టదైవంని నమ్ముతారో ఆ దేవుని యొక్క పేరును రాయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.